ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ప్రస్తుతం నేను తమిళ సాహిత్య కథలను వినిపిస్తున్నాను కదండి. దీనిని తమిళ భాషలో రచించిన వారు శ్రీ ము. అరుణాచలం గారు, తెలుగు భాషలోనికి డాక్టర్ చల్లా రాధాకృష్ణ శర్మ గారు అనువాదం చేశారండి. ఇంకా మరొక కథ చదువుతాను. ఈ కథ ముందు కథకి కొనసాగింపే అనుకోండి ఒక రకంగా. ఈ కథ పేరు నక్కీరుడు భూతము. కిందటి కథలో మనము దరుముకి పొన్నుల సంచి లభించింది భగవత్కృప వల్ల అని తెలుసుకున్నాం కదా. దరుముకి పొన్నుల సంచి ఇవ్వకూడదని నక్కీరుడు పరమశివుడితో వాదించడం వల్ల శివాపరాధం జరిగింది. తత్ఫలితంగా ఆయన్ని ఒక రోగం పట్టుకుంది. నివారణార్థం ఆయన శివుణ్ణి ప్రార్థించారు. నువ్వు కైలాసం దర్శిస్తే నీ రోగం తీరిపోతుంది అని శివుడు సెలవిచ్చాడు. అనంతరం నక్కీరుడు కైలాసాభిముఖుడై నడవసాగాడు. కాశీ మొదలైన క్షేత్రాలు దాటి వెళ్ళిన తర్వాత ఒక సరస్సు చూశాడు. ఆ సరస్సులో అతను స్నానం చేశాడు. తర్వాత సరస్సు తీరాన ఉన్న మర్రి చెట్టు నీడలో శివపూజ చేశాడు. శివపూజ చేసినప్పుడు మర్రి చెట్టు నుంచి ఒక పండు ఆకు ఆయన ముందు పడింది. ఆ ఆకు సగం సరస్సులోనూ సగం గట్టు మీద పడింది. విధివశాత్తు నక్కీరుడి దృష్టి పూజ నుంచి తొలగి ఆకు మీద పడింది. నీటిలో పడ్డ సగం ఆకు చేపగాను, గట్టు మీది సగం ఆకు పక్షిగాను మారి ఒకదానినొకటి నీటిలోకి గట్టులోకి లాక్కుంటున్నాయి. ఆ దృశ్యం ఆయన కంటపడింది. ఆయన పూజ మీద మనస్సుని లగ్నం చేయలేకపోయాడు. అంతలో ఆ మర్రి చెట్టు కింద అంతకు మునిపే ఒక పెద్ద కథ జరిగిందండి. అక్కడ ఒక క్రూర భూతం నివసిస్తోంది. చెట్టు కింద ఇదే విధంగా పూజ చేసేటప్పుడు దృష్టి చెదిరిపోయిన 999 మంది శివార్చకుల్ని ఆ భూతం ఒక పెద్ద కొండగుహలో బంధించింది. 1000 మంది కాగానే వాళ్ళని స్వాహా చేయాలన్నది ఆ భూతం పట్టిన ఒక నోము. నకీరుడి దృష్టి పూజ నుంచి మరలగానే అది గమనిస్తున్న ఆ భూతం పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన్ని పట్టుకుని తీసుకుని వెళ్ళిందనమాట. గుహలో బంధించేసింది. 1000 మంది శివార్చకులు పూర్తయిపోయారు. ఇంకా వాళ్ళని కబళించాలని ఆశపడింది. అందువల్ల స్నానం చేయడం కోసం ఆ సరస్సు వద్దకు వెళ్ళింది. గుహలో ఉన్న నక్కీరుడు అక్కడున్న వాళ్ళని చూశాడు. వాళ్ళందరూ ఆరోగ్యంగా బాగా బలిసి ఉన్నారు. ఆయన చూడగానే వాళ్ళు చింతాక్రాంతులయ్యారు. ఎందుకంటే వాళ్ళు చాలా బాధలో ఉన్నారు. భూతం తమల్ని చంపి తినేస్తుందని. ఎందుకు మీరు విచారంగా ఉన్నారు అని నక్కీరుడు అడగగా వాళ్ళు ఇలా సమాధానం చెప్పారు. నాయనా, 1000 మందిని కలిపి కబళించాలని ఆ భూతం పట్టిన నోమయ్యా ఇది. ఇంతవరకు మేము 1000 మంది కాలేదు. అందువల్ల మాకు పుష్టికరమైన భోజనం పెట్టి మమ్మల్ని సాకింది ఇప్పటి వరకు. ఇప్పుడు నీ రాకతో 1000 సంఖ్య పూర్తయిపోయింది. ఇంకా భూతం అందరినీ కబళిస్తుంది. కనుకనే మేము దుఃఖిస్తున్నాము. నీ రాకతో మేమందరం భూతానికి ఆహారం అయిపోతున్నామే అని బాధపడుతున్నాం అని అన్నారు. అది విన్న నక్కీరుడికి నిజంగానే దుఃఖం వచ్చింది. ఆయనకి మురుగదేవుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి అంటే అపారమైన భక్తి. కనుక వాళ్ళందరినీ కాపాడే నిమిత్తం మురుగదేవుణ్ణి ప్రార్థిద్దామని అభిలషించాడు. అలాగే మురుగన్ మీద తిరుముగాట్రుప్పడై అనే దీర్ఘమైన కవిత చెప్పాడు. అప్పుడు మురుగదేవుడు ప్రత్యక్షమవడమే కాక ఆ భూతాన్ని చంపి బందీలై ఉన్న వాళ్ళందరినీ కూడా బంధ విముక్తుల్ని చేశాడు. ఈ కవితను ఆలకించి దుఃఖంలో ఉన్న వారినందరినీ మురుగదేవుడు అనుగ్రహించాడు. కనుక నేడు కూడా ఈ కవితను భక్తి పురస్సరంగా చదివేవారికి ఆ దేవుడు కావలసిన వరాలు ప్రసాదించి రక్షిస్తున్నాడు. ఆ తర్వాత నక్కీరుడు కైలాసం సందర్శించి వ్యాధి నుండి విముక్తుడై మళ్ళీ మధురానగరం చేరి సంఘ కవులకు నాయకత్వం వహించాడు. ఇదండి నక్కీరుడి యొక్క కథ. నక్కీరుడు భూతము ఈ కథ పేరు. ఇంకా ఇక్కడితో ఈ ప్రసంగాన్ని ముగిస్తానండి. తిరిగి తరువాయి భాగంలో కలుసుకుందాం. అంతవరకు మీకు సెలవు. మీతో నేను వీడ్కోలు తీసుకుంటున్నాను. ఉంటానండి. నమస్కారం.